మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా బీజేపీ మీదనా? గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం. తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి, తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని. చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్క ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ్ చెత్త మాటలు బంద్ చేసి, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి నల్గొండలో, సూర్యాపేటలో ఏంటిది మీరు వాగింది ఇన్ని రోజులు? ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడింది. మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలే మీ లెక్క ప్రకారం. ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి నిండింది, ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది. ఎందుకు నీళ్ళు ఇస్తలేరు ఇప్పుడు? తెచ్చింది నీళ్ళు కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు, మహబూబాద్ జిల్లాకు, జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి, పాలకుర్తి ప్రాంతానికి, వరంగల్ పై ప్రాంతానికి, ఎల్ఎండి కంటే దిగువ ప్రాంతానికి మొత్తానికి గత 6 సంవత్సరాలుగా తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్ళే అని మేము చెప్పినాం. కాళేశ్వరం కాదు, కాళేశ్వరంతో చుక్క నీళ్ళు రాలేదు, కట్టిండ్రు కూలిపోయింది అని మాట్లాడిండ్రు. మేము కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వచ్చినాయని మాట్లాడిండ్రు. మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వస్తే మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పి అక్కడనే ఉంది, అది నిండింది, ఎందుకు ఇస్తలేవు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఇవాళ? ఎందుకు నీ మోతేల పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ సూర్యాపేటలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు నీ తుంగతుర్తిలో పొలాలు ఎండిపోతున్నాయి? ఎందుకు మహబూబాద్ జిల్లాలో ఎండిపోతున్నాయి? ఎందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు ఎండిపోతున్నాయి? చెప్తావా కారణం? ఈ డొల్లవాదనలు, ఈ పనికి వాళ్ళ వాదనలు బంద్ చేయండి. కేవలం కాళేశ్వరం ప్రారంభం చేస్తే కాళేశ్వరాన్ని కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లు తప్పించుకోవడం కొరకు, కరెంటు కొంటే కమిషన్లు రావు కాబట్టి అవి ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని కమిషన్లు తినడం కొరకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపిండ్రు. లేదా అక్కడ ఇసుక అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు, కేవలం మీ ఇసుక దందా కొరకు, మీ కమిషన్ల దందా కొరకు, మీ ధనదాహం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లో ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చినమో ఆ రైతాంగాన్ని మొత్తం ఎండబెడుతున్నారు దుర్మార్గంగా. మీరు చర్చ చేద్దాం దాని మీద కూడా. పెట్టుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నావు, రాసియమని ఎవడో రాసిచ్చేటోడు నీకు, దీని మీద ఏం సమాధానం రాసిస్తాడో. సిద్ధంగా ఉన్నాం మేము, ప్రజలు సిద్ధమవుతున్నారు మీ వెంట పడటానికి. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వడానికి చేత కావట్లే. అయినా ఇంకా ఏందో చెత్తవాగుడు, సొలువాగుడు వాగుతున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుతాం అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గ్రామ సభలు పెడితేనే చెప్పిరు మీకు ఏందో. మళ్ళీ పెడదాం, దీని మీద పెడదాం. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ పెడదాం. దాని మీద పెట్టి గ్రామ సభలు దమ్ముంటే. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి, కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్లపైన దృష్టి పెట్టండి, నీళ్ల మీద మాట్లాడడం మొదలు పెట్టండి.
లేకపోతే చరిత్రహీనులు అవుతారు. 5 ఏళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది. మేము మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచాలనుకున్నా తెలంగాణ ప్రజలు మా మీద కోపానికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉండనిస్తారు ఈ దొంగల్ని అని. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏదైతే ఉందో, ఇవాళ రైతులకు మంచినీటి అవసరాల కొరకు ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో తక్షణమే స్పందించాలి ఈ ప్రభుత్వం. కృష్ణా నీళ్ళ పైన మీ అభిప్రాయం ఉందో చెప్పాలి. వాటిని ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయాలనో మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. 9 ఏళ్లలో మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? పైగా వరుసగా నాగార్జున సాగర్ పుట్టిన కాడి నుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఛాలెంజ్ చేస్తున్నాం. చలో రికార్డు ఉంది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా? 1965 నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది. 63లో కొంచెం ప్రారంభమై 65 నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు. కనీసం చివరి భూములకు నీళ్ళు ఇవ్వలే. మొట్టమొదటి తుమ్ము రాజవరం మేజర్ చివరి గ్రామానికి రాజవరమే ఎన్నడూ నీళ్ళు చూడలే మీ నాయకత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేము ఎవడరా చివరి భూమి అన్నది, టైలెండర్స్ మేం కాదు, తోక చివరి గాళ్ళు మీరు, మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్లు చూపించింది మేము మొట్టమొదలు. మా ముదిమాణిక్యం కావచ్చు, మా సూర్యపల్లి కావచ్చు, మా జాన్పాడు మేజర్ కావచ్చు, ప్రతి మేజర్, మా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి. నా కృష్ణా నీళ్ళను, మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొదటిసారి కేసీఆర్ వచ్చినాక. సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా? ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు? చెప్తారా సమాధానం? ఏ పెద్దలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వరుసగా గెలిచి వాడు అధికారం వచ్చి చెప్పగానే అడగంగానే టేలెంట్ సార్ అనగానే మన టేలెంట్ అట పోర్రా, టేలెంట్ అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా మొట్టమొదటి భూమిని తోక చివరి భూమి అని పేరు పెట్టి పిలుస్తుంటే సమైక్యాంధ్రలో సిగ్గు లేకుండా భరించారు. ఆ మాట అంటే తోలు తీస్తామని చెప్పినాం. టేలెండర్ అని మమ్మల్ని ఎవడనంటే తోలు తీస్తాం. మేము మొదటి హక్కుదారులం, మేము తోక చివరగాళ్ళం మేము కాదు అని చెప్పినాం. ఒకనాడు మాట్లాడిందా? ఇదే ఉత్తములు, ఇదే జానారెడ్డిలు, ఇదే వెంకరెడ్డిలు, ఇదే వీళ్ళు ఆ నీళ్ళ కిందనే కదా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకడొకడు రాజ్యాలు చేసింది. ఏదో పనికిమాలిన చెత్త మాటలు. మీరు గెలవలే, మేము గెలిచినాం, మిమ్మల్ని అందరినీ పునాదులు లేకుండా కథం చేసినాం. 12 మంది మీరు కథమైపోయారు. ఆ మాటకి వస్తే నీ రాహుల్ గాంధీని ఎందుకు ఓడగొడుతున్నారు? వరుసగా మొత్తం రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. గా చెత్త మాటలు బంద్ చేయి. రాజకీయ మాటలు కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. మొట్టమొదటి మన హక్కు, మన నీళ్లు, మన మంచినీళ్ళు, మన రైతాంగం గురించి మాట్లాడండి. ఇది మాట్లాడడం అంటే ఏదో పాడిందే పాడరా అని పనికి మళ్ళీ పాత పాట. ఎవడు మీరు నలుగురు వాగిరు తప్ప ఆ వాగుడు, చెత్త వాగుడు కేసీఆర్ గురించి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలే, నేను నమ్మలే. ఇవాళ మీది మీ భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ అవినీతి భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ 10% పోయి ఇప్పుడు 20కి వచ్చిందని, 14కి వచ్చిందని, ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా కమిషన్ ఇయ్యింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చివరి కోర్టులో పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఈ చెత్త మాటలు బంద్ చేయండి. ఇవి ఉపయోగకరమైనవి కావు.